హలో. ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ ఈ 3 అంటే ఏంటి అని చాలా వరకు డౌట్ ఉంటుందండి. సో దాని గురించి మనం ఈరోజు చెప్దాం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఐయుఐ అంటే మామూలుగా హస్బెండ్ నుంచి తీసుకున్న సెమెన్ శాంపుల్ ని అంటే వీరకణాలని వాష్ చేసి అప్పటికప్పుడే మనము దాన్ని గర్భసంచిలో ఆల్రెడీ ఎగ్స్ ఫామ్ అయిపోయినాక ఎగ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత అంటే ఆడవాళ్ళలో ఎగ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనము గర్భసంచిలో లైనింగ్ అనేది చూసుకొని తర్వాత దాన్ని బాగా ఉంది అన్నప్పుడు దానికి రక్త ప్రసవం అంతా బాగా ఉన్నప్పుడు మనం ఈ శాంపుల్ ని మగవాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని వాష్ చేసి అది గర్భసంచిలోకి పంపిస్తాం. సో ఐయుఐకి మనకి ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అంటే 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే అది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఒకటి ఫస్ట్ చెప్పాలి అంటే హస్బెండ్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన సెమెన్ శాంపుల్ కరెక్ట్ గా ఉంటాయి. అంటే వాళ్ళలో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఉన్న శాంపుల్ అయితే గనక మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళతో పాటు అలానే 50-50 ఛాన్సెస్ కాబట్టి అంటే హస్బెండ్ దగ్గర నుంచి 50 ఛాన్సెస్ వస్తే వైఫ్ దగ్గర నుంచి 50 ఛాన్సెస్ వస్తుంది. సో వైఫ్ లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడం, కరెక్ట్ గా మన ఎండోమెట్రియం లైనింగ్ చాలా బాగా ఉండడం, అట్లీస్ట్ 7 mm 8 mm అన్నా ఉండాలి. అలా ఉంటే మనకి సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. దీంతో పాటు ఆడవాళ్ళల్లో గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఉంటే కనుక ప్లస్ వీళ్ళల్లో ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్యూబ్స్ లో ప్రాబ్లం ఏమీ లేకుండా అంటే బ్లాకింగ్ ఏం లేకుండా క్లియర్ గా ఉంది అంటే కనుక ఐయుఐ సక్సెస్ రేట్లు చాలా బాగా ఉంటాయి. అంటే ఐయుఐ 100 మందికి చేస్తే 10 నుంచి 15 మందికి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కొంచెం తక్కువ. అండ్ ఈవెన్ ఏంటి అంటే ఐయుఐ సక్సెస్ రేట్ కావాలి అని అంటే వాళ్ళు తీసుకునే ఆహారం దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే వాళ్ళల్లో కూడా ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా ఉండాలి, తర్వాత పండ్లు బాగా తీసుకోవాలి, కూరగాయలు బాగా తీసుకోవాలి. అంటే దీనిలో మనకి ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మనకి తెలియదు. ఇంకొకటి చూసుకుంటే ఐవీఎఫ్ అనేది ఇంతకు ముందు చేసేవాళ్ళు. ఐవీఎఫ్ లో ఏంటి అంటే హస్బెండ్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసుకొని లేకపోతే స్పర్మ్స్ తర్వాత ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఓవం పికప్ అయిన తర్వాత ఎగ్స్ ని కలెక్ట్ చేసుకొని అవి రెండు మనము ఒక డిష్ లో వాటికి టైం ఇచ్చేసి అవంతకవే అంటే ఆ ఎగ్ కి ఆ స్పర్మ్ అంతకు స్పర్మే పోయి ఇంజెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ అంటే బ్లాస్టోసిస్ట్ లాగా ఫామ్ అవ్వడానికి టైం ఇస్తామన్నమాట. అంటే అవి మనము ఆ డిష్ లోనే లేకపోతే ఆ ట్యూబ్ లోనే మనం పెట్టేసి వాటికే ప్రెగ్నెన్సీని అంటే పిండం ఫామ్ అవ్వడానికి టైం ఇస్తామన్నమాట. ఇంతకు ముందు ఇది ఎక్కువ చేసేవాళ్ళంటే ఇప్పుడు మెయిన్ గా మనకు వచ్చిన దానికి ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అయిపోయింది కాబట్టి ఇన్ఫర్టిలిటీకి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి సో ఏం ప్రిఫర్ చేస్తున్నాం అంటే మనము ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని చెప్పేసి మనము దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్ ని మనము కలెక్ట్ చేశాక ఇప్పుడు 10-15 ఎగ్స్ ని కలెక్ట్ చేశాక హస్బెండ్ స్పర్మ్స్ అయినా కానీ డోనార్ స్పర్మ్స్ అయినా కానీ మనం తీసుకొని ఒక్కొక్క స్పర్మ్ ని అది మంచి బాగా కదలికలు ఉన్న స్పర్మ్స్ ని మొటిలిటీ మార్ఫాలజీ బాగా ఉన్న స్పర్మ్స్ ని తీసుకొని మనము అండర్ మైక్రోస్కోప్ ద్వారా చూసి అది డైరెక్ట్ గా ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దీనికి సక్సెస్ రేట్ అనేది 70% దాకా ఉంది. ఎందుకు అంటే మనం డైరెక్ట్ గా ఆ ఎగ్ ని స్పర్మ్ ని మిస్ కాకుండా స్పర్మ్స్ ఏవైతే బాగున్నాయో దాన్ని ఆ ఎగ్ కి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. అలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ స్పర్మ్ ఎక్కడ మిస్ అవ్వడానికి ఉండదు. సో ఎగ్ కి స్పర్మ్ ఇంజెక్ట్ అయ్యిందా లేదా అన్న డౌట్ మనకు ఉండదు. సో మనంతకు మనమే చేస్తున్నాం కాబట్టి మన ల్యాబ్ లో చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఫర్టిలైజ్ అవ్వడానికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి మనం ఇక్సీ ఎప్పుడు చూస్తున్నాము అని అంటే ఇంతకు ముందు మంచిగా స్పర్మ్స్ బాగా ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి మేల్ ఫ్యాక్టర్ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళల్లో మొటిలిటీ తర్వాత మార్ఫాలజీ చాలా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇక్సీ చేస్తే 60 to 70% సక్సెస్ రేట్ ఉంది. సో మనకి నెక్స్ట్ ప్రొసీజర్స్ అయితే ఎప్పుడైనా కానీ మనము హై అండ్ లెవెల్లోకే వెళ్ళాలి కాబట్టి వీళ్ళల్లో మనం ఇక్సీ చేసినప్పుడు సక్సెస్ రేట్ ని చూసుకుంటే చాలా వరకు పాజిటివ్ రేట్స్ కూడా ఉన్నాయి. సో
ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ-కట్ దీని మూడిట్లో కంపేర్ చేసుకుంటే ఇక్సీకి చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉందని నేను చెప్తున్నాను. థాంక్ యూ.